గతంలో ఏర్పడిన వాయుగుండం తీవ్ర రూపం దాల్చినట్లు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. ఇది ఉత్తర వాయువ్య దిశగా కదులుతూ రేపు తుఫాన్గా మారే అవకాశం ఉందని తెలిపింది. ఇది 2 రోజుల్లో తమిళనాడు తీరానికి చేరనుందని కూడా పేర్కొంది. దీని ప్రభావంతో దక్షిణ కోస్తాలో ఈ నెల 29 వరకు అక్కడక్కడ భారీ వర్షాలు, పలుచోట్ల మోస్తరు వర్షాలు కురుస్తాయని చెప్పింది. మత్స్యకారులు సముద్రం వేటకు వెళ్లవద్దని, రైతులు జాగ్రత్తలు తీసుకోవాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది. గతంలో ఏర్పడిన వాయుగుండం తీవ్ర రూపం దాల్చినట్లు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. ఇది ఉత్తర వాయువ్య దిశగా కదులుతూ రేపు తుఫాన్గా మారే అవకాశం ఉందని తెలిపింది. ఇది 2 రోజుల్లో తమిళనాడు తీరానికి చేరనుందని కూడా పేర్కొంది. దీని ప్రభావంతో దక్షిణ కోస్తాలో ఈ నెల 29 వరకు అక్కడక్కడ భారీ వర్షాలు, పలుచోట్ల మోస్తరు వర్షాలు కురుస్తాయని చెప్పింది. మత్స్యకారులు సముద్రం వేటకు వెళ్లవద్దని, రైతులు జాగ్రత్తలు తీసుకోవాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది. Everything